హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో ఏంటంటే ఒక చిన్న టూ పాయింట్స్ చెప్దామని చేశాను. ఇప్పుడు మనకి కుజ దశ స్టార్ట్ అయింది. కుజ దశ అంటే మన దేశానికి అంటే ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చిన టైంకి మనం హోరోస్కోప్ తీసుకొని చూసినట్టయితే మనకి ఇప్పుడు కుజ దశ స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు మన దేశానికి అంటే భారతదేశానికి భారతదేశానికి కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు. అంటే మిథున్ రాశిలో ఉన్నాడు. లగ్నం వచ్చేసరికి వృషభం అవుతున్నాడు. వృషభ లగ్నం అండ్ వృషభ లగ్నంలో రాహు ఉచ్చ స్థానం, మనకి లగ్నంలోనే రాహు ఉన్నాడు అనమాట. సో దట్ ఈస్ ద కండిషన్. ఇప్పుడు ఈ కండిషన్లో ఉంది. ఇప్పుడు కుజుడు సెకండ్ హౌస్ అండ్ అది బుధుడికి సంబంధించిన రాశి కూడా అవుతుంది. సో దీనివల్ల అది హోమ్, మన ఇంటికి అంటే ఫ్యామిలీకి సంబంధించింది. సో ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో కుజుడు ఉన్నాడు. ఇప్పుడు మనకు కుజ దశ స్టార్ట్ అయింది. సో మోస్ట్లీ కొంచెం హార్ష్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. సో పర్టికులర్గా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం పదాలను ప్రయోగించడం అనేది చాలా ముఖ్యం. పర్టికులర్గా మనం గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి మాట్లాడేటప్పుడు సో చాలా కేర్ఫుల్గా వర్డ్స్ యూజ్ చేయడం అనేది బెటర్ అనమాట. సో కొంచెం హార్ష్గా ఉండబోతుంది. మనకి కుజదశ 6 years ఉంటుంది. కొన్ని సాఫ్ట్వేర్స్లో 9th, కొన్ని సాఫ్ట్వేర్లో 7th, ఇట్లా 1 week అప్రాక్సిమేట్ డిఫరెన్స్గా స్టార్ట్ అయిందన్నమాట ఈ మంత్లోనే. జస్ట్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ ఈ సెప్టెంబర్ మంత్ నుంచి అనుకోండి. సో సెప్టెంబర్ మంత్ నుంచి 6 years ఉంటుందన్నమాట. సో ఈ టైంలో కొంచెం మనకి హార్ష్ కాన్సిక్వెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంది మన దేశంలో. అండ్ ఈ 6 years అయిపోయిన తర్వాత మళ్ళీ రాహు దశ స్టార్ట్ అవుతుంది. అండ్ రాహు మనకి ఫస్ట్ హౌస్లో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో దట్ ఈస్ అది మనకి అనుకూలం అనే చెప్పచ్చు. బట్ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే మన హోరోస్కోప్ చూసినప్పుడు అన్ని గ్రహాలు రాహుకేతువులకి ఒకవైపే ఉన్నాయి. సో ఇదేంటంటే కాలసర్ప దోషానికి ఇండికేషన్. సో ఆ ప్రాబ్లం కూడా ఉంది. సో రాహు దశ స్టార్ట్ అయినప్పుడు కాలసర్ప యోగం అనేది మనకి కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. కానీ రాహు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి మనకి కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. సో కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్, అంటే కంప్లీట్ నెగిటివ్ అయితే చెప్పలేము, అలానే కంప్లీట్ పాజిటివ్ కూడా చెప్పలేము. బట్ మోస్ట్లీ కొంచెం ఫేవరబుల్గానే ఉండొచ్చు. బట్ నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. ఏ కైండ్ ఆఫ్ మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట రాహు దశ. సో అది అప్పుడు చూద్దాం. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి కుజదశ స్టార్ట్ అయింది. సో వర్డ్స్ అనేవి జాగ్రత్తగా, పదాలు మనం చూసి ఉపయోగించడం మంచిది మాట్లాడేటప్పుడు. అండ్ ఇంకోటి, మనం నవాంశలో చూసినట్టయితే కుజుడు ధనస్సు రాశిలో ఉన్నాడు. అండ్ నవాంశలో లగ్నం వచ్చేసరికి మీనం అవుతుంది. ఓకే, సో అంటే దశమ స్థానంలో ఉన్నాడు. సో మనకి సెకండ్ హౌస్ అనేది ఇన్కమ్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించింది కూడా సెకండ్ హౌస్ అనమాట. సో దాంట్లో కూడా కొంచెం మంచి ఫ్లక్చువేషన్స్, చేంజెస్ అనేవి అవుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.